నమస్కారం అండి. నా పేరు పచ్చిమాల శ్రీనివాసరావు. నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా నాకు రాజకీయం అంటే కొంచెం మా పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి దాని సాంప్రదాయ ప్రకారంగా నేను రాజకీయం అంటే కొంచెం మక్కువ చూపేవాడిని. చదువుకున్నప్పుడు కూడా కాలేజీ టైంలో నేను ఎస్కే మన కాలేజీ చదువుతున్నప్పుడు యూనియన్ ప్రెసిడెంట్గా చేయడం, తర్వాత నీటి సంఘంగా అధ్యక్షులుగా డైరెక్టర్గా అవి చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మీద నా అభిమానం చెప్పిన నేను అన్నీ చదువుని తర్వాత నేను స్కూల్ మెయింటైన్ చేసుకుని సొంత స్కూల్ ఉండేది, జాబ్ ఏదో వచ్చింది ఆ జాబ్ అన్నింటినీ కూడా వదిలేసి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం చెప్పిన కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవ్వడం. మా ఊర్లో పెద్ద ఆయన ఉండేవారు వేసుకున్న రామారావు గారు అని, ఆయన మాచారావు అనేవారు. ఆయన తీసుకెళ్ళిన రాజశేఖర రెడ్డి గారికి పరిచయం చేయటం. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఎనలేనటువంటి అభిమానంతో ఉండేవాడిని. ఆయన మరణానంతరం జరిగిన పరిణామాలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నంటే ఉండి ఆయన చనిపోయిన వార్త తెలియగానే మా ఇంట్లో అయితే 3 రోజులు అసలు వంట చేసుకోలేదండి. అసలు పొయ్యి ఎలాగలే మా ఇంట్లో 3 రోజులు కూడాను. అంత రాజశేఖర రెడ్డి అంత అభిమానంగా ఉండేవాళ్ళం. చనిపోయిన వెంటనే నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం, వారి ఫ్యామిలీతోనే కలిసిమెలిసి ఉండడం అలా జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇబ్బందులు గురి చేయడం వల్ల ఆయన పార్టీ పెట్టకపోయినా ఆయన వెన్నంటే ఉండాలని చెప్పేసి నేను వెళ్ళడం. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా గాంధీ భవన్లో అక్కడ జరిగిన అల్లర్లో కూడా నేను చాలా ఇదిగా చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తుంటే అలాంటి పరిస్థితుల్లో ఆయన పార్టీ పెట్టిన తర్వాత వెన్నంటే ఉండి పార్టీలో ఉండే పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేయడం జరిగింది. అంతకుముందు అయితే 2009లో నేను టికెట్ ఆశించాను కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండగా. కొన్ని పరిస్థితులను బట్టి గొల్లపల్లి సూర్యారికి ఇవ్వకపోతే నాకు ఇమ్మని అడిగితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ కొంతమంది వేరే వ్యక్తిని తీసుకురావడం, అతను అవడం, రాజశేఖర రెడ్డి గారు పిలిచి మండపేటలో మన చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టినప్పుడు ఈ క్యాండిడేట్ మీరు నెగ్గిని తీసుకురండి, మీకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పడం. అంతే దీక్షతో మేము పట్టుదలతో నెగ్గించడం, తర్వాత మా మీద కక్ష సాధింపు చర్యలుగా జరగడం, మమ్మల్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు అప్పటి నుంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో మేము మమేకమయ్యి అల్లవరం మండల పార్టీ అధ్యక్షుడిగా చేస్తూ నియోజకవర్గం అంతా నా బాధ్యతగా నేను భుజం మీద వేసుకొని ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ఆ ధర్నాల్లో కానివ్వండి ఏదైనప్పటికీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ నాదంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాను అక్కడ ప్రజల్లోనూ పార్టీలోనూ కూడా. చాలాసార్లు టికెట్ ట్రై చేయడం అలాగే అక్కడితో ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే తప్పనిసరిగా 2024లో పోటీ చేయడం సిద్ధంగా ఉన్నాను. దానికి తగ్గట్టుగా నేను అన్ని విధాలుగా సిద్ధం చేసుకుంటున్నాను. నేను పార్టీలో కొంతమంది పెద్దలను కలవడం, ఆ నాయకులను కలవడం అన్నీ జరిగినాయి. సుముఖంగా నా పట్ల సుముఖత వ్యక్తం చేశారు. దాంతో నేను అలా ఉన్నాను. సరిపోతుందా మేడం? ఇంకా 2014లో కూడా టికెట్ ఆశించాను. నా శ్రేయోభిలాషులు నా అభిమానులు అందరూ కూడా నాకు టికెట్ వస్తుందని చెప్పి చాలా ఆశించారు. అప్పుడు కూడా టికెట్ రాలేదని చెప్పేసి నిరాశ చెందకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే టికెట్ ఇచ్చారో వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నాలు చేసాం. అలాగే 2019లో కూడా ఒకసారి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు కూడా టికెట్ రాకపోవడం వల్ల అయినప్పటికీ మేము పార్టీని వీడకుండా ఒక సైనికుడిగా కష్టపడి పార్టీ కోసం పనిచేసాం. ఇప్పుడు 2024లో ప్రజాభిప్రాయం మేరకు నాకు టికెట్ ఇస్తే తప్పనిసరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అమలాపురం గతంలో దివంగత నేత కుడిపూడి ప్రభాకర్ గారు, అలాగే మెట్ల సత్యనారాయణ గారు, కుడిపూడి చిట్టబ్బాయి గారు వారి ఆయామంలో ఎలాగైతే అమలాపురం నియోజకవర్గం ఉందో అదే పరిస్థితి నేను మళ్ళీ తీసుకురావాలని నేను ఆశిస్తున్నాను. అలాంటి పరిస్థితి లేని కారణంగానే ఇప్పుడు అలాంటి పరిస్థితి నేను సృష్టిస్తాను. నా వల్ల నాతో ఉన్న ప్రజల వల్ల అలాంటి వాతావరణం అక్కడ కల్పిస్తానని నాకు ప్రగాఢంగా నమ్మకం ఉంది. నేను చేయగలను అని మీకు ఆశిస్తూ అధిష్టానం ఏది ఇస్తే దాన్ని నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి మనం చేస్తాను.